నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలు. గూడూరులో జరిగిన క్లస్టర్ బూత్ ఇన్ఛార్జ్ల ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోట పట్టణంలోని రహదారులపై పశువులను వదిలితే చట్టపరమైన చర్యలు. పశువుల యజమానులను హెచ్చరించిన ఎంపీడీఓ దిలీప్ నాయక్. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. పెళ్లకూరు మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో అధికారులకు సూచించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ. వెంకటగిరిలో ఘనంగా జరిగిన వెంకటగిరి సంస్థానం పెదరాజ యాచేంద్ర 101వ జయంతి వేడుకలు. భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు. వెంకటగిరి రాజా సర్వజ్ఞ యాచేంద్ర. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన వారిని ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే మాట్లాడారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మండల క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన వారిని ఎవరిని మర్చిపోయేది లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉన్న బీజేపీ, జనసేన నాయకులను కలుపుకొని పోవాలని సూచించారు. బీజేపీ, జనసేన ఇద్దరి సహకారం లేకపోతే ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళం కాదని అన్నారు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల 16 కోట్ల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి బాధితులకు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం కేక్ ను కట్ చేసి నాయకులకు అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, గూడూరు పట్టణ రూరల్ చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, పల్లగాటి భాస్కర్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గణపర్తి కిషోర్ నాయుడు, వెంకటేశ్వర నాయుడు, దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, మహిళా నాయకులు గుండాల లీలావతి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీలు, బూత్ కమిటీలు ప్రమాణ స్వీకారం చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా లేని విధంగా ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీని కార్యకర్తని గౌరవించే విధంగా ఈరోజు ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పదవులు చేసిన వాళ్ళందరి చేత ప్రమాణం చేసే కార్యక్రమం నిజంగా ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ గుర్తిస్తునే దానికి ఒక సంకేతం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షులుగా, బూత్ కన్వీనర్లుగా, కో కన్వీనర్లుగా, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలుగా, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే వ్యవస్థలో వాళ్ళందరూ కూడా ఇదొక మంచి గుర్తింపు. పార్టీలో స్థానిక శాసనసభ్యులు దగ్గరే కాకుండా రాష్ట్ర పార్టీ నాయకుల దగ్గర కూడా మీ యొక్క పేర్లు ఈరోజు ఉండటం జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత స్థాయికి ఎదగడానికి కారణం, 1 కోటి మంది దారడానికి కారణం ఇదొకటే. ఈరోజు మనలాంటి పేద బడుగు బలహీన వర్గాలు నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో మీరు పడ్డారు బాధలు, మీరు పడ్డారు అవమానాలు, మీరు పడ్డారు కొట్లాట్లకి. అంతేగాని మేము వచ్చి మీ గ్రామంలో ఏం చేయలే. కాబట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే పార్టీ క్యాడర్ అంటే నాకు ప్రేమ. నాకే కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే ప్రేమ. అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మీరంటే ప్రేమ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఇక్కడ అర్థం చేసుకోండి. గతంలో ఈ కార్యక్రమం లేదు, ప్రమాణ స్వీకారం లేవు. ఎవరి పేరు వేరు కూర్చొని ఇచ్చేస్తాం, కొట్టేస్తాం, ఆఫీసులో పెట్టేసుకొని ఏదో ఊరి పేరు కొట్టేవే అంటాం. ఎవరో కన్వీనర్ ఫోన్ చేస్తే కన్వీనర్ నాడుస్తారు. జనం అడిగారు, మా ఊళ్ళు ఫోన్ చేశారు కొంతమంది చెప్పారు. చిట్టమూరు మండలంలో అబ్బాయి మాకు చేయకుండా మీరు ఫోన్లో మాకు ఏం చేస్తే మీరు ఫోన్ చేయాలని అడిగారు. అబ్బాయి పేరు వద్దండి. ఇవన్నీ కూడా ఇబ్బంది. నేనుంటే నేరు నాతో మాట్లాడండి, నేను ఖచ్చితంగా చేస్తా. నేను అనుకుంటారేమో ఎమ్మెల్యే మనకు చేయడము అవతల మార్చడం లేదు. మీ ఊర్లో మీ ఇష్ట ప్రకారమే చేస్తా, మిమ్మల్ని కాదు నేను చేయను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా సరే
మీరు ఏం చెప్తే గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, బూత్ కమిటీ కన్వీనర్ మీరు ముగ్గురు ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నారు. అంతేగాని పైన చెప్తున్నా పెద్దలు చెప్తే మాత్రం చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. నమ్మకం పెట్టుకోండి. నమ్మకం లేకుంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అట్లాగే ఇంకోటి కూడా, మీ ఊర్లో ఉన్నటువంటి జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని కలుపుకొని రాజకీయం చేయండి. మీరు కలుపుకోకుండా రాజకీయం చేస్తే ఇబ్బంది మనకి. ఎందుకంటే ఈరోజు మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అది సీట్లు మనకు వచ్చాయి ఈరోజు. కాబట్టి విలువ పార్టీ నాయకులతో మీరు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. వేదిక లీడర్స్ అని తెలియజేస్తున్నా. పార్టీ ప్రెసిడెంట్ అందరూ రిపోర్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా జనసేన బీజేపీ నాయకులను కలుపుకొని చేయాల్సిందే, లేకపోతే కుదరదు. మేము కలుపుకోవాలంటే మీ ఇష్టం. అది మేము వెళ్ళి కలుపుకొని చేయాల్సిందే పార్టీ ప్రెసిడెంట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక రూల్ పెట్టిన తర్వాత ఆ రూల్ ఖచ్చితంగా పైన వాళ్ళు చేస్తారు. మనము చేయాలా, మీరు చేయాలా. అంటే రూల్స్ విరుద్ధంగా చేస్తే ఇబ్బందికరమైన పరిణామాలు. తిరుపతి జిల్లా కోట పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారుల్లో పశువులు సంచరిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఆవుల యజమానులను హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రధాన రహదారుల్లోని గోపాల్ రెడ్డి విగ్రహం, క్రాస్ రోడ్, గాంధీ బొమ్మ, ఆర్టీసీ సర్కిల్, మార్కెట్ రోడ్డు పైన పశువుల సంచారంతో స్థానిక ప్రజలతో పాటు పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు, భారీ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు సంభవించి పలువురు గాయాల పాలు అవుతున్నారని అన్నారు. కోట ప్రధాన రహదారులపై స్వైర విహారం చేసిన పశువులను సంబంధిత యజమానులు 3 రోజుల్లో పశువులు రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని, లేదంటే టీటీడీ గోశాలకు అధికారంగా తరలించడం జరుగుతుందని కోట మండల పరిషత్ అధికారి దిలీప్ కుమార్ నాయక్ హెచ్చరించారు. కోట, నెల్లూరుపల్లి, కొత్తపాలెం, అగ్రహారం, జరుగుమల్లి గ్రామాల్లో చాటింపు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా రోడ్లపై పశువులు వదిలిపెట్టిన యజమానిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. కోట గ్రామ పంచాయతీ నందు ఆవులు, ముఖ్యంగా కొత్తపాలెము, జరుగుమల్లి, అగ్రహారం రైతులకు సంబంధించిన ఆవులు కోట గ్రామ పంచాయతీ నందు రోడ్లలో, తర్వాత సందుల్లో, అంతే ఎక్కడ పడితే అక్కడ ఉండి రాత్రిళ్ళు రోడ్డు ప్రమాదానికి చాలా ప్రజలు అవస్థలు పడుతూ మాకు ఫిర్యాదు చేసి ఉన్నారు. కావున మన మండలంలో ఉన్న ఈ ఆవుల యజమానులందరూ కోట మండలంలో ఉన్న వారి ఆవుల్ని వెంటనే మీ గ్రామాలకి మీళ్ళకు తరలించుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ సోమవారం వరకు మీ అందరికీ తరలించుకునే అవకాశం ఇస్తున్నాము. లేని పక్షంలో మా ఎస్ఐ గారు, అదేవిధంగా తహసీల్దార్ వారు, మేము అందరము ఈ ప్రమాదాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ 3 రోజుల్లోపు మీరు తరలించుకోకపోతే వాటన్నిటినీ ఖచ్చితంగా గోశాలకు తరలించి పంచాయతీ వారి సహకారంతో, అదేవిధంగా పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి వాటన్నిటినీ గోశాలకు తరలించడానికి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఈ విషయం అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూలూరుపేట శాసన సభ్యురాలు నెలవెల విజయశ్రీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారుల పనితీరుపై, పెళ్లకూరు మండలంలో ఉన్న సమస్యలపై ఆమె ఆరా తీశారు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అధికారులందరూ ప్రజలందరికీ సహకారాలు అందించి వారి సమస్యలను తీర్చాలని, సిబ్బంది కొరత ఉంటే తన దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ ద్వారా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే పాలనగా పరిపాలిస్తున్నారని, అది అధికారుల ద్వారా నెరవేరాలని, ఈ విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తానని ఆమె తెలియజేశారు. ఏంటంటే ఇంచుమించు 15,000 ఎకరాలు మేడం. 15,000 ఇంటూ 3 బ్యాగులు వేసుకున్న 45,000 బ్యాగులు మన మండలానికి అవసరమైంది. ఇప్పటికీ 13,300 బ్యాగులు ఇచ్చున్నాం మేడం ఫస్ట్ ఫేజ్ లో. ఇంకా కంటిన్యూస్ గా ప్యారలల్ గా జరుగుతాం. అది ఇంకొంచెం ఇంట్లో కూడా మేము గ్రామాల అంటే అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్ తిరగలేరు కాబట్టి మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని యూరియా బస్తాలు అందరికి అందాల్సిందే కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఒక చిన్న సబ్మిషన్ మేడం, అందరూ కొత్తగా వచ్చారు విఈఎస్ కూడా చిన్నవాళ్ళు, మీరు సపోర్ట్ చేస్తే నాయకులు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. నాయకులకు అదిగే చెప్తున్నాను. డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందరూ కూడా మీ గ్రామాల్లో జాగ్రత్త తీసుకొని యూరియా ఫీడింగ్ ఉంది మేడం.
ప్రజెంట్ మనకి లాస్ట్ 2024లో 2 crores మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసాం మేడం. FDR వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ మన వర్షానికి చెంబేడు చెరువు ఒకటి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది మేడం. దానికి కూడా 39 lakhs ప్రపోజల్ పంపించాం మేడం. మిగతా అన్ని సప్లై ఛానల్స్ గతంలో వర్క్ కంప్లీట్గా ఎక్కడ జరగలేదు మేడం. రీసర్వే చేస్తున్నారు మేడం. ఇంకా పోతే ఇంకా 17 గ్రామాలు ఉన్నాయి. 17 గ్రామాల్లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తరఫున ఫస్ట్గా కొత్తూరు గ్రామం ఇప్పుడు మనం రీసర్వే చేస్తున్నాం మేడం. అంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని రీసర్వేలు త్వరగా చేయడం వల్ల కొన్ని భూ సమస్యలు అట్లాగే వచ్చినాయి మేడం. డిపార్ట్మెంట్స్ అందరికి కూడా, అధికారులందరినీ కూడా నేను కోరుకున్నది, నేను వచ్చి మండలంలో అడిగే కంటే కూడా ఏదన్నా వేకెన్సీస్ ఉండి మీకు స్టాఫ్ సరిగ్గా లేకపోతే, మీరు వర్క్ చేయడానికి ఏమన్నా ఇబ్బందులు కలిగితే మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను వచ్చే ముందే మీ అందరికీ కూడా కలెక్టర్ గారికి చెప్పి మనం ఎక్కడైతే వేకెన్సీస్ ఉంది, ఎక్కువ అవసరం ఉందో అధికారులు అక్కడంతా కూడా వేయించడం జరుగుతుంది. అధికారులు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ప్రతి మండలంలో, ఎందుకంటే ప్రభుత్వం మనకిచ్చే పథకాలన్నీ కూడా అధికారులే జనాల్లోకి తీసుకెళ్ళాలి. మీరు ఎలాంటి పొరపాటు చేసినా సరే జనాలకి ఆ పథకాలు అందకుండా పోతాయి. కాబట్టి అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది, ముందుగానే ఏమన్నా వేకెన్సీస్ ఉంటే సచివాలయం కానీ, ఏదైనా హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎక్కడ వేకెన్సీ ఉన్నా అక్కడ నాకు తెలియజేస్తే నేను ఆ పోస్టింగ్ నోట్ చేసుకొని నేను ప్రతి వారం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఇష్యూస్ తీసుకెళ్లి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అధికారులు కూడా నాకు నోటీస్ పెడితే, నా నోటీస్ లో పెడితే అవన్నీ కూడా తప్పకుండా చూస్తాము. ముఖ్యంగా మనకు పల్లెల్లో వాటర్ సమస్య కానీ, లేదా ఎలక్ట్రికల్ సమస్య, రోడ్ల సమస్య ఎక్కువగా ఉంటది. అవన్నీ కూడా మీరు ఒక లిస్ట్ చేసుకొని అవన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే, ఏమైనా మీ దగ్గర ఆగినప్పుడు కలెక్టర్ గారి దగ్గరకి నేను తీసుకెళ్లి ఏమైనా శాంక్షన్స్ అర్జెన్సీ ఏదైనా ఉంటే నేను శాంక్షన్ చేసుకొస్తాను. లేదా మీకేదైనా ఇష్యూ ఉన్నా సరే నా నోటీస్ వరకు తీసుకురమ్మని ఇక్కడున్న అధికారులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ రోజు అర్జీలు రిసీవ్ చేసుకున్నవన్నీ కూడా నేను 2-3 వారాల్లోనే వీలైనంత తొందరగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించేలాగా నేను యాక్షన్ కూడా తీసుకుంటాను. పోయినసారి మనం చేసిన ఓజిల్ మండలం రివ్యూలో కూడా మనం చాలా వరకు అర్జీలు క్లియర్ చేసి వాళ్ళకి సొల్యూషన్ చూపించడం జరిగింది. ఇలాగే ప్రతి వారం మనం పెట్టుకున్న గ్రీవెన్స్ లో, ప్రజా దర్బార్లో మీరు ఇచ్చిన గ్రీవెన్స్ ని ఇంపార్టెంట్ గా తీసుకొని అవి తొందరగా సాల్వ్ చేసేలాగా కూడా మనం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్తుంటారు ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజా సమస్యలు తెలుసుకునే పరిస్థితులు లేవు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆమె పెన్నులు, పుస్తకాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మీరే రేపటి భారతదేశ భవిష్యత్తు. మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని అది మీ తల్లిదండ్రుల కోరికన్నారు. అలాగే మీకు ఎలాంటి అవసరాలైనా సరే ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె తెలియజేశారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. లేదా పొలిటీషియన్స్ అయ్యి మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం సేవ చేసే అవకాశం మీకు వస్తుంది. నా పేరు తెలుసా మీకు అందరికి? ఏం పేరు? నేను కూడా డాక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చాను. మనకు ప్రజలకి సేవ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఒక మంచి ప్రొఫెషన్ పాలిటిక్స్ అన్నది. దీంట్లో కూడా యాక్టివ్గా ఉండి మీరు ఎంతో మంది పేదలకు అందరికీ సహాయం చేయొచ్చు. ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా మీరు కూడా మీ చుట్టుపక్కల ఏమన్నా సమస్యలు ఉంటే అడగచ్చు, అధికారులను అడగచ్చు, లేదంటే నాయకులకి మీరు చెప్పచ్చు. ఒక చోటికి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక బాబు వచ్చి అడుగుతున్నాడు, మేడం నాకు తల్లికి వందనం రాలేదు అని. అట్లా పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా ఉండి మన సొసైటీ గురించి కూడా తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తల్లికి వందనం కింద ఇప్పుడు ప్రభుత్వం మీ అందరికీ కూడా అమౌంట్ మా అకౌంట్లో వేస్తుంది. మీరు చదువుకోవడానికి మిడ్ డే మీల్స్ కానీ లేదా పుస్తకాలు అందించడం కానీ ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం మీకు ఏం కావాలో అన్నీ అందిస్తుంది. ప్రాపర్గా మీకు టీచర్స్ని వేసింది. కాబట్టి మంచిగా చదువుకొని మంచి పై స్థాయిలో అందరూ కూడా ఉండాలి. పేరెంట్స్ గర్వించేదగంగా మనం ఎదగాలి.
మనల్ని చూసి తర్వాత పేరెంట్స్ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో నాయుడుపేట పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందిన గిరి అనే డాగ్తో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను సేకరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ఆదిలక్ష్మి, ట్రైనీ ఎస్ఐ భానుప్రసన్న, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. भाई रियाज भाई तुम्हें आधार कार्ड रापूर ఏం చేస్తున్నారు ఇంకా పిల్లలు వస్తున్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామానికి చెందిన దోనేపర్తి కోటయ్య, కోటమ్మ, ముని కిరణ్, సంధ్య, ముని జ్ఞానేశ్వరి, శశి ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర, సారే, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ నెల 16వ తేదీన శ్రీ భవానీ శంకర స్వామి ఆలయం వద్ద జరగనున్న కార్తీక మాస వనభోజన మహోత్సవానికి భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఇప్పలపల్లి కృష్ణయ్య, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఐటెల్ కావాలి రావడం చేసిన చూపించేసింది. కలిసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నట్టు మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో ఎంత చక్కగా జరుగుతూ ఉందంటే మాటలుగా చెప్పలేదన్నమాట. ఈనాటి దాతలు కోట మండలం ఊనుగంటపాలెం వాస్తవులైనటువంటి దోనేపర్తి కోటయ్య గారు, వాళ్ళ శ్రీమతి కోటమ్మ గారు, ముని కిరణ్ గారు, సంధ్య గారు, ముని జ్ఞానేశ్వరి, శశి గారుల వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అయ్యప్పలు, అంతమంది భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈరోజు ఊహించలేదన్నమాట. అంత ఇదిగా అందరూ భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందువల్ల అందరూ కూడా ఆయురారోగ్య ప్రశ్నలతో పోటు బాధ్యత ఆనందంగా ఉంటూ ఎల్లుండి అనగా 16వ తేదీ ఆదివారం ఉదయం 7:30 గంటలకు మన భవానీ శంకర స్వామి కోటమ్మ తల్లి ఆవరణలో ఉన్నటువంటి భవానీ శంకర స్వామికి 7:30 గంటలకు గోపూజ, 8:30 గంటలకు రుద్రాభిషేకంలో అన్ని రకాల రుద్రాభిషేకాలు జరుగుతాయి. 11 గంటలకు అన్నాభిషేకం కనీవిని రీతిలో జరుగుతుందన్నమాట. 12 గంటలకు వేలాది మందితో ప్రసాదాన్ని స్వీకరించబోతున్నారు. సాయంకాలం రాజమండ్రి వాస్తవ్యులు అయినటువంటి 30 మంది మహిళలు జడకోలాటం కావున సాయంకాలం 7 గంటలకు రాత్రి పల్లకి సేవ జరుగుతుంది. అందరూ 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ మంచి కార్యక్రమానికి తోడ్పాటు కూడా అందజేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా కోట మండలంలోని కర్లపూడి, వెంకన్నపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. కర్లపూడి గ్రామంలో సన్నారెడ్డి చెంచు రాఘవారెడ్డి, వెంకన్నపాలెంలో వలిపి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి వైకాపా గూడూరు నియోజక ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాలువాలు, పూలమాలలతో సత్కరించి ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, నరమాల రమణయ్య, ఉలాస కస్తూరయ్య యాదవ్, గంపల కోటేశ్వరరావు, శశిరెడ్డి, మల్లి శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు రేష్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే జనహృదయ నేత మన జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 17 కాలేజీలు, వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు ప్రైవేటీకరణ చేసేదానికి అడుగులు ముందుకు వేస్తుంటే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అన్ని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని, కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. నాకన్నా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పినటువంటి మెడికల్ కాలేజీల్లో మన రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాదాపు 2,39,000 కోట్ల పైచిలకు ఉంది మన యొక్క బడ్జెట్. కేవలం 6,000 కోట్లు వెచ్చిస్తే ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినట్టు మహత్వమైన కార్యక్రమం ఈ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి. కానీ అవి పెడితే మన జగనన్న పేద బడుగు బలహీన వర్గాల మీ అందరి గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకుంటాడనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టరు అనమాట. దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయరు. పొరపాట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఆయనది ఒకటే, అధికారం వస్తే అమ్ముకోవడం, అధికారాన్ని అమ్ముకోవడం తప్ప వేరే ఆలోచనే ఉండవు.
ఒక్క కాలేజ్ చెప్పుకునే దానికి కూడా, నేను ఒక కాలేజ్ తెచ్చాను నా పరిపాలన చెప్పుకునే దానికి లేదు. ఎన్టీ రామారావు చెప్పగలుగుతాడు, రాజశేఖర రెడ్డి చెప్పగలుగుతాడు. తర్వాత అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంవత్సరాల్లో 11-12 కాలేజీలు 13 కాలేజీలు వస్తే ఒక్క దఫాలో 17 కాలేజీలు భారత చరిత్రలోనే చరిత్ర సృష్టించేటట్టుగా 17 కాలేజీలు మంజూరు చేసుకొచ్చారు. ఆ రక్తం పేదల కోసం పాటుపడే, పేదలను హక్కును చేసుకునే రక్తం రాజశేఖర రెడ్డి గారి రక్తంతో పుట్టిన ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా 17 కాలేజీలు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని కాలేజీలు వచ్చాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక యువ నాయకుడు మన విడిపోయిన రాష్ట్రాన్ని గురించి ఆలోచించి 17 కాలేజీలు తేవడం జరిగింది అనుకుంటే నేను మనవి చేస్తున్నాను. టెక్నికల్గా ఇబ్బంది వచ్చింది, జిల్లాకు ఒకటి ఇస్తామన్నారు, వెంటనే జిల్లాలు కూడా పార్లమెంట్కి ఒక జిల్లా అని చెప్పేసి ఇమీడియట్లీగా ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యం కాదని చెప్పి టైం లేకపోయినా ఇమీడియట్లీగా మరి 26 జిల్లాలు చేసేయడం జరిగింది. ఎంత ప్రజల మీద మరి ఆపేక్ష, ఎంత బాధ్యత, అన్ని కాలేజీలు ఇచ్చారు. చేసేది కొద్ది ఎక్కువైనా చెప్పుకునేది రవ్వంతే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు, చేసేది రవ్వంతైనా చెప్పుకునేది విపరీతంగా చెప్పేస్తారు. మీకు కొంతమంది వివరించారు. సూపర్ 6 అని చెప్పి డబ్బాలు బాగా కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి వేరే చేసుకుందాం. ఆయన ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు నవరత్నాలు అని చెప్పారు. బాబు ఊరికే అంతకుముందు గతంలో అంటే 100 పేజీలు మేనిఫెస్టోని వదలడం కరెక్ట్ కాదు. నేను ఈ 9 పథకాలు పేద ప్రజల కోసం, వాళ్ళ బాగోగుల కోసం నేను ఈ 9 పథకాలు ఇస్తున్నాను. సమాజం బాగుపడాలి, పరిపాలన బాగుపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాడు. మరి గ్రామంలో కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా సచివాలయ వ్యవస్థను పెట్టారు. మనకు ఆమడ దూరం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెంకటగిరి సంస్థాన పెద్దరాజా వివివిఆర్కే యాచేంద్ర 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రిడ్జ్ సెంటర్ లో పెద్దరాజ విగ్రహానికి యువరాజు సర్వజ్ఞ యాచేంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తన భవిష్యత్తు రాజకీయాలపై సర్వజ్ఞ యాచేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విధమైన అవకాశం ఉన్నా మేము వెంకటగిరి అభివృద్ధి కోసం ఉంటామని, నేను వెంకటగిరికి ఎమ్మెల్యే కావాలనేది మా తాతయ్య ఆశ అని చెప్పారు. రాజకీయాలు మేము యాక్టివ్గా లేనప్పుడు పార్టీలు మాకు ముఖ్యం కాదన్నారు. వెంకటగిరి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఏదైనా చేస్తామని తెలిపారు. మాకు జీవితకాలంలో నేర్పించింది ఒకటే, వెంకటగిరి బాగుంటే మేము బాగున్నట్టే. కాబట్టి వెంకటగిరి బాగున్నంత వరకు మేము వెంకటగిరిలోనే ఉండాలా. కాబట్టి అది రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇంకొక విధంగాన మాకు అవకాశం ఉన్న విధానం ఏదున్నా మేము వెంకటగిరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాల్పంచుకుంటాం. మా అభిమానులు కోరుకునే దానికంటే అది మా తాతగారికి ఒక ఆశ ఉండిన మాట వాస్తవమే. తాతగారికి ఆయనకి ఒక రాజకీయం పైన మక్కువ ఉండింది. కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరే, ఈనాటి రాజకీయ పరిస్థితులు వేరే. కాబట్టి వెంకటగిరి మేలు కోసం ఏ విధంగా నేను పనికొస్తే ఆ విధంగా పనిచేయాలని. రాజకీయంలోనే మేమంత యాక్టివ్గా లేనప్పుడు పార్టీలు అనేవి మాకు ముఖ్యం కాదు. వెంకటగిరి అభివృద్ధి, వెంకటగిరి ప్రజల సేవ ముఖ్యం కాదు. వెంకటగిరి ప్రజల సేవమే మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలు. గూడూరులో జరిగిన క్లస్టర్ బూత్ ఇన్ఛార్జ్ల ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోట పట్టణంలోని రహదారులపై పశువులను వదిలితే చట్టపరమైన చర్యలు. పశువుల యజమానులను హెచ్చరించిన ఎంపీడీఓ దిలీప్ నాయక్. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. పెళ్లకూరు మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో అధికారులకు సూచించిన సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ. వెంకటగిరిలో ఘనంగా జరిగిన వెంకటగిరి సంస్థానం పెదరాజ యాచేంద్ర 101వ జయంతి వేడుకలు. భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు. వెంకటగిరి రాజా సర్వజ్ఞ యాచేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.